ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు చెమ్మర్తి జగన్మోహన్ రాజు ఒంటిమిట్టలో పర్యటించారు. వారు శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. గత వైకాపా ప్రభుత్వంలో శ్రీరామ ఎత్తిపోతల పథకానికి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఇవ్వలేదని వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించారు. దీని కారణంగా ఒంటిమిట్ట చెరువు పూర్తిగా ఎండిపోయిందని అన్నారు. కూడా బాగా ఇబ్బంది పడ్డారు. అందుకు తార్కాణం ఏంటంటే కనుక అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒంటిమిట్ట ఆలయాన్ని అధికారిక రామాలయంగా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు తాగునీరుతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సాగునీరు అందించే విధంగా ఈ ఒంటిమిట్ట చెరువు దాదాపు 1 TMC కెపాసిటీ కలిగినటువంటి చెరువు. ఇది నిండితే కనుక ఈ మండలం సస్యశ్యామలం అవుతుంది, భక్తులకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ఏకైక లక్ష్యంతో శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని ఆ రోజు దాదాపు 41 కోట్లతో ప్రారంభించి ఒంటిమిట్ట చెరువు నింపినారు. అయితే గత 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కనీసం నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వకుండా, ఒక్క చుక్క కూడా ఒక్క రోజు కూడా నింపకుండా ఈ మధ్యకాలంలో రాముని దర్శనానికి వచ్చినటువంటి భక్తులు మలమూత్రాలకు కూడా డబ్బులు పెట్టి నీళ్లు కొనుక్కునేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. అయితే ఇది బాబుగారి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం కాబట్టి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకు మేలు చేయాలన్నటువంటి తలంపుతో పనిచేసినటువంటి ప్రభుత్వం. అందుకు నిదర్శనంగా 5 సంవత్సరాలు మూలబడినటువంటి పథకాన్ని ఎన్నో ఇబ్బందులకు లోనై 2-3 సార్లు ఈ పైపులు పగిలిపోయినా కానీ వెంటనే దాన్ని రిపేర్ చేసి ఇవాళ నీళ్లను చూస్తూ ఉన్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ నీరు కూడా పెరిగింది. ఇవాళ ఒంటిమిట్ట భక్తులకు కూడా నీళ్లు కొనుక్కునే పరిస్థితి లేకుండా బోర్లలో నీళ్లు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా వచ్చే రోజుల్లో కూడా ఇక్కడ కాస్త పైప్ లైన్కి సంబంధించిన దీంట్లో కూడా 2వ మోటార్ వదిలితే కనుక ఇబ్బందులు అవుతాయని ఇంజనీరింగ్ అధికారులు దానిపైన ఆలోచనలు చేస్తున్నారు. త్వరలో 2వ పైపు ద్వారా కూడా నీళ్లు వచ్చి ఈ ఒంటిమిట్ట చుట్టుపక్కల ఉన్నటువంటి పసుపు రైతులు కానీ తర్వాత ఇతరత్ర పంటలు వేసుకున్నటువంటి రైతులు, అరటి రైతులకు కానీ చేసి ఒంటిమిట్ట చెరువును నింపేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది మంచి ప్రభుత్వం, బాబుగారి ప్రభుత్వం. వచ్చిన 100 రోజుల్లోనే ఇటువంటి ఎంతో మండలానికే మేలు చేసేటటువంటి ఎన్నో పనులు ఈ ప్రభుత్వంలో జరిగాయి. ఈ విధంగా ప్రజలందరూ కూడా ఇవాళ సంతోషంగా ఉన్నారు. అందుకోసమే ఈ ప్రభుత్వం కూడా 100 రోజులు అయిన తర్వాత 5 సంవత్సరాలుగా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ వచ్చింది బాబుగారి ప్రభుత్వం. ఈ 100 రోజుల్లోనే మేము ఎన్నో పనులు చేశాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ వేచి చూశారు. 12 లక్షల కోట్లు అప్పై 1వ తేదీ కూడా ఉద్యోగులకు నెల జీతాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని బాబుగారు యొక్క పరిపాలనా సామర్థ్యంతో ఎలా గట్టెక్కిస్తారని వేచి చూశారు. వాళ్ళ నమ్మకాన్ని 10 పెంచే విధంగా బాబుగారు 100 రోజుల లోపల అనేక పథకాలను ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది. అందులో చూస్తే కనుక పేదలకి పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా పాత బకాయిలు 3 నెలలుగా ఉన్నటువంటి బకాయిలను కూడా చెల్లించి 1వ తేదీనే చెల్లిస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులకు 1వ తేదీనే జీతం వస్తూ ఉంది. అలాగే మెగా డిఎస్సిని ప్రకటించడం కానీ, అమరావతికి నిధులు తీసుకురావడం కానీ, పోలవరాన్ని పరిగెత్తించడం కానీ, డ్వాక్రా మహిళలకు రుణ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పరిమితం చేయడం కానీ, తర్వాత నీరు చెట్టు పనులకు డబ్బులు ఇవ్వడం కానీ, ఇంకా త్వరలో అందరి కోరిక మేరకు దీపావళికి 3 గ్యాస్ స్టవ్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో అందరి యొక్క అనారోగ్య కారణమైనటువంటి మద్యాన్ని విపరీతమైనటువంటి రేట్లను పెంచి నాణ్యత లేనటువంటి మద్యాన్ని ఇచ్చి ఇవాళ అందరూ కూడా కిడ్నీ కాలేయ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళని గట్టెక్కించే విధంగా బ్రాండెడ్ మద్యాన్ని కేవలం 99 రూపాయలకి ఇవ్వాలనేటువంటి చర్యలు కూడా తీసుకుంటూ మంచి పాలన అందించడానికి వెళ్తూ ఉంది. కాబట్టి మరొకసారి ప్రజలకి ఈ 100 రోజుల్లో మేము ఇన్ని పనులు చేశాం, ఇంకా చేస్తామనేటువంటి ఒక భరోసా కల్పించి వాళ్ళు నిర్భయంగా ఉండే విధంగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగా ఇవాళ ఒంటిమిట్టలో ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పంచి ప్రజల నుంచి ఏ విధంగా ఉంది, ఇంకా ఏ పనులు చేయాలన్నటువంటి విషయాలు కనుక్కున్నాం. ఈ 100 రోజుల్లో మేము చేసిన మరొక పనిని చూపించడానికి ఇక్కడ శ్రీరామ ఎత్తిపోతల పథకంలో మీరు వెనకాల చూస్తున్నారు, నీళ్లు వంక ఎంత విధంగా పారుతూ ఉందో. ఈ మండల ప్రజలందరూ కూడా ఒక నిబ్బరంగా మేము మంచి పాలనలకు వచ్చాం, మేము మంచి ఓట్లు వేసి బాబుగారి పాలన
తెచ్చుకున్నామన్నటువంటి స్థాయిలో వాళ్ళకి అభయం నింపడానికి, వాళ్ళలో భరోసా పెంచి, నమ్మకం పెంచి మరింత కష్టపడడానికి మేము ఈ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకొని వచ్చాం.